కొత్తగా పెళ్ళయింది కదా, ఏదైనా అవసరం ఉంటే నన్ను అడుగు, మొహమాట పడకు. నేను నీ సొంత అక్కలాగా అనుకో, సరేనా? అలాగే అక్క. అమ్మా లక్ష్మి, రామయ్య నువ్వు కలిసి భోజనం చేసి రామయ్యని పొలం దగ్గరికి పంపించు. అలాగే అత్తయ్య. సరస్వతి, ఏం మాట్లాడుకుంటున్నారే మీరు? మేమేం మాట్లాడుకుంటున్నాం అత్తయ్య, మేమేం మాట్లాడుకోవట్లేదు. లక్ష్మి కొత్తగా వచ్చింది కదా, ఏదైనా అవసరం ఉంటే నన్ను అడుగు, మొహమాట పడకు అని చెప్తున్నాను అంతే. అంతేనా? లేకపోతే మా అత్తయ్య గయ్యాలిది, మంచిది కాదు, చెడ్డది అని చెప్తున్నావా? అయ్యో, నేనెందుకు అలా చెప్తాను అత్తయ్య గారు, నేను అలా చెప్పలేదు. ఏంటమ్మా లక్ష్మి, రామయ్యని పొలం దగ్గరికి పంపించావా? భోజనం చేశారా ఇద్దరు? భోజనం చేశాం అత్తయ్య, ఇప్పుడే రామయ్యని పొలం దగ్గరికి పంపించాను. సరస్వతి, నువ్వు ఇంకా భోజనం చేయలేదు కదా, వెళ్ళి తిను. సమయానికి భోజనం చెయ్యాలి, లేదంటే అనారోగ్యం వస్తుంది. వెళ్ళి భోజనం చెయ్యి. అలాగే అత్తయ్య గారు. అమ్మ లక్ష్మి, ఇంట్లో నీకేదైనా తెలియకపోయినా నన్ను అడుగు, సరేనా? నీకేమైనా కావాలి అన్నా నన్ను అడుగు, మొహమాట పడకు, సరేనా? అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, పొద్దున చేసిన వంట అయిపోయిందండి. సాయంకాలానికి ఏం వంట చేయమంటారు? రొయ్యల కూర చేయి సరస్వతి. ఏం కూర చెయ్యాలి అని నన్ను అడుగుతున్నావేంటి? నీకు తెలీదా? ప్రతిదీ నన్నే అడిగి నువ్వు చేస్తావా? ఇప్పుడేంటి కొత్తగా? లక్ష్మి ముందు నువ్వు మంచిదానివని అనిపించుకుందాం అనుకుంటున్నావా? అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు నేనేమన్నానండి? ఏం కూర చేయాలి సాయంకాలానికి అని అడిగాను. దాంట్లో తప్పేముందని మీరు నాపై విరుచుకు పడుతున్నారు? లక్ష్మి వచ్చింది. లక్ష్మి ముందు నేను చెడ్డదాన్ని కావద్దు, సరస్వతితో మంచిగా మాట్లాడాలి. ఏదో ఒక కూర చేయిపో సరస్వతి. సరస్వతి అక్క, వంట చేస్తున్నావా? నేను నీకు సహాయం చేయనా? వద్దులే లక్ష్మి, నేను చేస్తానులే, నీకెందుకు శ్రమ? పర్లేదక్క, ఇందులో శ్రమేముంది చెప్పు. నీకు సహాయం చేస్తూ నేను కూడా వంట నేర్చుకుంటాను. ఇంకెప్పుడైనా నేర్చుకునేవులే లక్ష్మి, ఇప్పుడు వద్దులే. పర్లేదు అత్తయ్య గారు, అక్కకి వంటలో సహాయం చేస్తూ నేను కూడా వంట నేర్చుకుంటాను. ఇంకెన్నాళ్ళని ఇలా ఏ పని చేయకుండా ఉండాలి చెప్పు. లక్ష్మి, నువ్వు కొత్త పెళ్లి కూతురువి, ఇవన్నీ ఇప్పుడే ఎందుకులే. కొద్ది రోజులు ఆగాక నువ్వు పని సహాయం చేసేవు, అప్పుడే పని నేర్చుకో, సరేనా? అత్తయ్య గారు, నేను వెళ్లి వంట చేస్తాను. లక్ష్మి, నువ్వు ఇప్పుడే ఇంట్లో పనులు చేయడం ఎందుకు? కొద్ది రోజులు ఆగాక చేసేవులే. నీకేమైనా కావాలి అంటే నాకు చెప్పు, సరేనా? అత్తయ్య గారు, అలాగైతే నాకు టీ కావాలి అత్తయ్య గారు, చేసిస్తారా? టీ కావాలా లక్ష్మి? దాంట్లో ఏముంది, చేసిస్తాను, కిచెన్ లోకి పద. కొద్ది రోజులు ఇలాగే సాగుతుంది. కాంతమ్మ గారి చేతితో లక్ష్మి అన్ని పనులు చేయించుకుంటుంది. అమ్మా, నేను బిజినెస్ పని మీద సిటీకి వెళ్తున్నాను. 4-5 రోజులు పడుతుంది తిరిగి రావడానికి. అవునారా? సరే, జాగ్రత్తగా వెళ్ళిన పని పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగిరా. అమ్మా, సరస్వతిని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్తున్నాను. ఎలాగో నేను రావడానికి 4-5 రోజులు పడుతుంది. అప్పటి వరకు ఇక్కడ ఏం చేస్తుంది తను? అందుకే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను. నేను వచ్చాక మళ్ళీ వెళ్లి సరస్వతిని తీసుకొచ్చుకుంటా. అవునారా? సరే, సరస్వతిని కూడా వాళ్ళ ఇంట్లో దింపు. చాలా రోజులైంది కదా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి. అలాగే అమ్మా, వెళ్ళొస్తాం మరి. అత్తయ్య గారు, వెళ్ళొస్తాం. అలాగే ఇంటి బయట రామయ్య లక్ష్మి ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పి వెళ్ళండి. అలాగే అమ్మా. లక్ష్మి, రామయ్య ఎక్కడికి వెళ్ళాడు? కనిపించట్లేదు. బయటే ఉన్నాడు అని అత్తయ్య గారు చెప్పారు, కానీ కనిపించట్లేదు కదా, ఎక్కడికి వెళ్ళాడు? రామయ్య మన ఇంటి వెనకాలి పెరట్లో పని చేస్తున్నాడక్క. అవునా లక్ష్మి? లక్ష్మి, నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను. తిరిగి రావడానికి 4-5 రోజుల టైం పడుతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు. అవునా అక్క? అలాగే, క్షేమంగా వెళ్లి తిరిగిరా. అమ్మా లక్ష్మి, నేను బిజినెస్ పని మీద సిటీకి వెళ్తున్నాను. నేను రావడానికి కూడా 4-5 రోజుల టైం పడుతుంది. రామయ్యకి చెప్పు, సరేనా? అలాగే బావగారు. రంగయ్య సరస్వతి అక్కడి నుండి వెళ్లిపోతారు. మరుసటి రోజు, అత్తయ్య గారు, ఇంకా వంట కాలేదా? చాలా ఆకలిగా ఉంది అత్తయ్య గారు. నేను బ్రష్ చేసి వస్తా, ఈ లోపు నాకు టీ పెట్టండి. అలాగే లక్ష్మి, నువ్వు వెళ్ళి బ్రష్ చెయ్యి, ఈ లోపు నేను నీకు టీ పెడతా. అలాగే అత్తయ్య గారు. అమ్మా లక్ష్మి, నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను. ఏంటండి, ఇంత ప్రొద్దున పొలం దగ్గరికి వెళ్తారా? తినేసి వెళ్ళండి. ఏంటి, ఇంత ప్రొద్దుననా? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా లక్ష్మి? 10 అవుతుంది టైము. అమ్మ తినేసింది, నేను కూడా తినేసా. ఇంట్లో పనులన్నీ అమ్మ చేసింది. అవునా? టైం 10 అవుతుందా?
నాకు అసలు తెలియనే లేదు. సర్లే కానీ ముందు వెళ్ళి బ్రష్ చేయిపో, నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తా. లక్ష్మి బ్రష్ చేసి స్నానం చేసి వచ్చి తినడానికి కూర్చుంటుంది. కాంతమ్మ గారు లక్ష్మికి వడ్డిస్తూ ఉంటారు. లక్ష్మి భోజనం చేస్తుంది. అత్తయ్య గారు, ఈ కూర అస్సలు బాగోలేదు అత్తయ్య గారు. చప్పగా ఉంది, అసలు నోటికి రుచి తగలడం లేదు అత్తయ్య గారు. సాయంత్రానికి చికెన్ వండండి, చాలా రుచికరంగా ఉంటుంది. రేపు మటన్ వండండి, మంచిగా దగ్గరికి ఫ్రై చేసి వండండి అత్తయ్య గారు. తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది అత్తయ్య గారు. అలాగే లక్ష్మి, ఈ రోజైతే ఈ కూరగాయల భోజనంతో భోజనం చెయ్యి. రేపైతే చికెన్ కర్రీ వండుతానులే. రేపు చికెన్ కర్రీ వండుతారా? వద్దత్తయ్య గారు, ఈ రోజే వండండి. ఈ చప్పటి కూరలు తిని తిని నోరంతా చప్పగా అయిపోయింది అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య గారు, ఈ రోజే చికెన్ కర్రీ వండండి. రేపు మటన్ కర్రీ వండండి. ఆ తర్వాతి రోజు ఫిష్ కర్రీ వండండి. ఆ తర్వాతి రోజు రొయ్యల కర్రీ వండండి. ఇలా రుచికరమైన భోజనం చేద్దాం అత్తయ్య గారు. సర్లే లక్ష్మి, ముందు నువ్వు తిను. లక్ష్మి ప్రతిరోజు కాంతమ్మ గారితో తనకు నచ్చిన వంటలన్నింటినీ చేపించుకుంటూ ఉండేది. ఇంటి పని మొత్తం కాంతమ్మ గారే చేసేవారు. లక్ష్మికి నచ్చిన వంటలన్నింటినీ కూడా కాంతమ్మ గారే చేసేవారు. కష్టం అనుకోకుండా ఎలాగైనా లక్ష్మిని నావసం చేసుకోవాలి అనే ఆలోచనతో కష్టం అనుకోకుండా లక్ష్మి చెప్పిన పనల్లా చేస్తూ ఉండేవారు. ఒకరోజు కాంతమ్మ గారికి చాలా విసుగొస్తుంది. ఒక దగ్గర కూర్చొని తనలో తాను ఇలా ఆలోచించుకుంటూ తనలో తాను ఇలా మాట్లాడుకుంటుంది. అసలు నేను లక్ష్మికి అత్తనా లేకపోతే నేనే కోడల్నా? అదే నాకు అత్తలాగా అనిపిస్తుంది. నేనే దాని కోడల్లాగా అనిపిస్తున్నా. అత్తకి కోడలు సేవ చేయాలి, కానీ ఇక్కడ నేనే దానికి సేవ చేస్తున్నా. అత్తే కోడలికి సేవ చేస్తుంది. ఇదెక్కడ విడ్డూరమో అర్థం కావట్లేదు. లక్ష్మిని ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి. నేను చెప్పిన మాటల్లా అది వినాలి. నేను చెప్పిందే అది చేయాలి అనే ఆలోచనతో నేను అది చెప్పిందల్లా చేస్తున్నా. కానీ ఇది ఎలా మారుతుందంటే, నేను చెప్పిన పని అది చేయడం కాదు, అది చెప్పిన పనే నేను చేయాల్సి వస్తుంది. సరస్వతి ఉన్నప్పుడు సరస్వతినే వంట చేసుకునేది, ఇంటి పని చేసుకునేది. నేనే అది చేసే ప్రతి పనికి వంక పెట్టి కావాలనే గొడవ పెట్టుకునేదాన్ని. అది నాకు నచ్చని కోడలు కాబట్టి. దీన్ని నేను నచ్చి మెచ్చి చేసుకుంటే ఇదే నన్ను దాని పని మనిషి కన్నా హీనంగా చేస్తుంది. సరస్వతి ఈ రోజు వస్తుంది. ఇక దాంతోటే అన్ని పనులు చేపించుకొని నేను రిలాక్స్ కావాలి. లేదంటే దీనికి పని చేసి చేసి నా ఒళ్ళంతా హూనమైపోతుంది. ఎలాగో లక్ష్మి నా మాట వింటుంది కదా. ఇక ఈ రోజు నుండి తోడి కోడలిద్దరి మధ్య చిచ్చు పెట్టి గొడవ పెడతా. కాంతమ్మ గారు వాళ్ళ ఇద్దరి కోడళ్ళకి ఎలా గొడవ పెడుతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది పార్ట్ 3లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కార్టూన్ టీవీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.